ఘోర ప్రమాదం కార్మిక లోకాన్ని విశాఖ నగరాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. 8 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దంతో కర్మాగారంలో భయాందోళన నెలకొనగా కార్మికులు పరుగులు తీశారు. ప్రమాద సమాచారం అందుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు ఉక్కు కర్మాగారం ఆసుపత్రులకు చేరుకుని తమ వారి కోసం వెతికారు. గుర్తుపట్టలేని స్థితిలో మాడిపోయిన మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరు అయ్యారు. ఉక్కు యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఈ ఘటన జరగడం చాలా విషాదకరమైన ఘటన అనే చెప్పుకోవాలి. అదేవిధంగా మృతుల కుటుంబాలకి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించబోతోంది ప్రభుత్వం. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కుటుంబానికి అయితే 10 లక్షల చొప్పున సహాయం అందజేయనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇది తీవ్ర విషాద ఘటన, దుర్ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో ఇప్పటికే అటు మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ తీవ్ర సంతాపాన్ని ప్రకటించడంతో పాటు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే వారికి అందినటువంటి లబ్ధి అంతా కూడా ఇన్సూరెన్స్ రూపంలో అందాల్సిందని కూడా వెంటనే అందే విధంగా చూస్తామని చెప్పింది. అయితే మిగిలిన 8 మంది మృతి చెందగా మిగిలిన 6 అంతా కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి కూడా తీవ్ర విషమంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. గంటలు గడిస్తే గానీ వారి ప్రాణాపాయానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఇప్పటికీ ప్రధాని మోదీ గాని, సీఎం చంద్రబాబు గాని అటు వారి సంతాపాన్ని ప్రకటించడం కేంద్ర మంత్రులు ఎవరైతే ఉక్కు శాఖ మంత్రి ఉన్నారో ప్రస్తుతం ఆ ప్రాంతానికి చేరుకొని కుమారస్వామితో పాటు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ పూర్తిగా ఒక కమిటీని కూడా వేసి దీని మీద విచారణకు ఆదేశించడం జరిగింది. ఏదైతే ఎస్ఎంఎస్ ప్లాంట్ ఉందో, స్టీల్ మిల్క్ షాపు, అక్కడ ఉన్నటువంటి ఘటన జరగడానికి కారణం ఏంటి, అక్కడ ఘటన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితులపై కూడా పూర్తిగా పరిశీలన చేస్తున్నారు. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ వైపు ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో కూడా ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి బాధితులని పరామర్శించేందుకు ఆసుపత్రులకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. అటు మరోవైపు మరొక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్, ఇతర నేతలందరూ కూడా ప్రస్తుతం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో మంత్రి నారా లోకేష్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నేరుగా స్టీల్ ప్లాంట్ కు వెళ్లబోతున్నారు. అయితే ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ కు నేతలంతా కూడా రానున్న నేపథ్యంలో భారీగా పోలీసులు కూడా మోహరించారు. ప్రధాన ద్వారం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి నేతలు వచ్చిన సందర్భంలో ఇప్పటికే కార్మికులు ఆగ్రహవేశాలతో ఉన్నారు కాబట్టి ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోకుండా కూడా ప్రస్తుతం పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అటు నిన్న జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి కూడా చూస్తే అటు కన్వర్టర్ నుంచి బయలుదేరిన ల్యాడీలు 19 అనేది క్యాష్ మిషన్ లో పోసేందుకు అనుమతించారు. ఆ తర్వాత వెళ్తున్న మార్గంలో కూడా దాదాపు 1540 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్నటువంటి ఉక్కు ద్రవం ఎగసిపడడం, భారీగా మంటలు వ్యాపించడం అనేది ప్రమాదానికి గల కారణం ఏంటనేది కూడా ఖచ్చితంగా ఇంకా వెల్లడి కాలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది అనునిత్యం జరిగేటువంటి ఒక కార్యక్రమం. అది ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు కూడా స్టీల్ కి సంబంధించి ద్రవాన్ని తీసుకువెళ్లి అక్కడ స్టీల్ తయారు చేస్తూ ఉంటారు. ఈ తరుణంలో దాదాపు అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో ఎంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించిందంటే ఆ లోపం ఎక్కడ జరిగింది, ఆ తరలింపులో జరిగిందా, లేదంటే అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏదైతే యంత్ర పరికరాలు ఉన్నాయో ఆ అప్డేట్స్ అవ్వకపోవడం వల్ల జరిగిందా అనేది కూడా ఈ రోజు పూర్తి వివరాలు అయితే ఈ కమిటీ అయితే చేస్తోంది. అయితే ఈ కమిటీ ఓవైపు నివేదిక సిద్ధం చేస్తూనే ఉండగా, ఓవైపు నేతలు కూడా ఆ ప్రాంతానికి వెళ్తుండగా, మరోవైపు కార్మికుల నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ తీవ్ర ఆగ్రహావేశంతో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం 14 మంది కూడా అటు ఒప్పంద కార్మికులు కానీ, శాశ్వత కార్మికులు కానీ ఈ ప్రమాదంలో ఉన్న బాధితులు ఉన్నారు. అందులో 8 మంది మృతి చెందారు. మరో 6 పరిస్థితి కూడా విషమంగా ఉంది. వారికి సంబంధించినటువంటి కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఘటనకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విశాఖ ఉక్కు యాజమాన్యం కూడా స్పందించి బాధితులను ఆదుకోవాలనేది ఒక ప్రధాన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు చికిత్స పొందుతున్న వారి పరిస్థితిపై వైద్యులు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు చికిత్స పొందుతున్న వారిలో దాదాపు 6 ఉన్నారు. అందులో ఇద్దరి పరిస్థితి అయితే తీవ్ర విషమంగా ఉంది. గంటలు గడిస్తే గానీ వారి ప్రాణాపాయానికి సంబంధించి, వారి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు మృతి చెందిన వారి మృతదేహాలను గుర్తించడమే చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 1540 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్నటువంటి ఉక్కు ద్రవం వారి మీద ఎగిసి పడడం, పెద్ద ఎత్తున మంటలు రావడం, వారు కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితిలో వారు DNA నమూనాలను సేకరించి ప్రస్తుతం ఆ మృతదేహాలను గుర్తించేందుకే వైద్యులు శ్రమిస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులు కూడా తీవ్రమైనటువంటి గాయాలు అవడంతో వారి ఎవరైతే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందో వారిని అయితే కాపాడటం ఏ విధంగా చేయాలనేది కూడా ప్రస్తుతం వైద్యులు శ్రమిస్తున్నారు. వారి ప్రాణాలకు సంబంధించి కూడా అప్డేట్ మేము ఇప్పుడే చెప్పలేము, గంటలు గడవాలంటున్నారు. మిగిలిన 4 మాత్రం ప్రాణాపాయం లేదని అయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ భార్గవ్.